నేను మంచివాడిని కాబట్టి అందరూ జీవించి ఉన్నారు అంటున్న జగన్మోహన్ రెడ్డి. నేను మంచివాడు అయితే జీవించి ఉన్నారా? జీవితాలు లేకుండా అభాగ్యుల పాలై ఆబాసు పాలైపోయి తిరిగిన నీ బండబాడ ఏం మాట్లాడుతున్నారా స్వామి? తిక్క బాగా ముదిరింది. బోడిగుండికి మోకాలికి కలిసి ముడేయమని అడిగే రకం నువ్వు. ఏంది నువ్వు చేయని పాపం ఏంటో చెప్పు ముందు, నాకు క్లారిఫికేషన్. నువ్వు చేయని పాపం ఏమిటైనా ఉంటే చెప్పాలా, అంతేగాని ఊరక నువ్వు ఉండబట్టే బతికారు జనం, నువ్వు లేకపోతే బతకలేదు. 1947లో నువ్వు బొట్టలా. అంతకుముందు దేశం కోసం ప్రాణాలు ఇప్పించిన వాళ్ళు ఉన్నారు. దేశం కోసం నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక నేనుంటేనే బతుకుతున్నారని ఏం మాటలే? బుర్ర ఉందా? బుద్ధి బుర్ర ఉందా నీకు? ఉంటే ఈ రకంగా మాట్లాడతావా? నేను తీసుకెళ్లి ఎర్రగడ్డలో కాదు విశాఖపట్నం హాస్పిటల్లో పెట్టాలి. నువ్వు ఏదో ప్యాలెస్ కట్టుకున్నావు కదా, ఆ రూమ్లో పడేయాలి నేను దేశపోయి. అర్థమైందా? దాన్ని మెంటల్ హాస్పిటల్కి. నువ్వు చెయ్యని మెంటల్ పనులు ఏమైనా ఉన్నాయంటే దేశంలో అసలు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అరాచకం చేసినట్టే పెద్ద ఫ్రాడ్ గాడు. మరి ఎందుకు మాట్లాడతా నువ్వు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? మీ తాతను చంపింది ఎవరు? ఎందుకు చంపారు? నువ్వు క్వారీ కబ్జా చేస్తే వాళ్ళ మనుషులు ఉండరా? వాళ్ళ క్వారీ ఓనర్ని సావగొట్టాడు. వాళ్ళు ఉండరా? వాళ్ళ కాళ్ళు చేతులు పోయి వాళ్ళంతా బతుకుతున్నారంట. ఏంది వికలాంగుల పెన్షన్ ఇచ్చి బతుకుతున్న వాళ్ళనే? ఛీ, నీ బతుకు జడ. ఏం మాట్లాడుతున్నావా? ఏదైనా మాట్లాడడానికి అర్థం పర్థం ఉండాలి. అర్థం పర్థం లేని మాటలు. నువ్వు వచ్చావంటే కామెడీ పీస్ వచ్చింది. యూట్యూబర్ మొత్తం హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఎందుకో తెలుసా? నీ బతుకంతే. ఏం మాట్లాడమంటావు? నీ దాని గురించి నువ్వు వస్తేనే బతుకుతున్నారు, లేదా అంతకుముందు ఎవరు బతకలా. కోళ్ళు కుక్కల్లాగా కోసేసావు జనాన్ని. ఎట్ట కోసేది తెలుసు? నోరు విప్పితే చాలు. ఆయన అంటుంది ఏంటంటే, మా తాతను చంపిన వాళ్ళు కానీ లేదంటే మా బాబాయ్ని చంపిన వాళ్ళు కానీ దర్జాగా బయట తిరుగుతున్నారు, నేనేమో ఫ్యాక్షనిస్ట్ అయితే కనుక వాళ్ళని బయట తిరగనిచ్చేవాడినిగా అంటున్నాడు కదా. అరే ఆల్రెడీ కాళ్ళు చేతులు కళ్ళు పోయి వాళ్ళు తిరుగుతున్నారు స్వామి. వాళ్ళ కాళ్ళు తీసేసా ఇది తీయంది ఏంది చెప్పు? మీ తాత చేసిన అరాచకం ఎంతో తెలుసా? పందులు కోసినట్టు కోసాడు. అర్థమైందా? కానీ వృత్తి కదా. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? బుద్ధి బుర్ర లేకుండా మాట్లాడితే అది కరెక్ట్ అయిన విషయం కాదు. నీ మూలాన ఆంధ్ర రాష్ట్రం వరల్డ్ బ్యాంకులో నుంచి కూడా అప్పు తీసుకురావడానికి నేను నానా తంటాలు పడ్డాడు. నువ్వు తాకట్టు పెట్టను నేను చెప్పా. ఆఖరికి సచివాలయాన్ని తాకట్టు పెట్టావు. ఎక్కడ దొరికితే అక్కడ భూములను తాకట్టు పెట్టేశావు. నువ్వు చేయండి ఏంటి? చెయ్యని అరాచకం ఏమైనా ఉందా? అందుకనే నిన్ను 11కి పరిమితం చేశారు. నిన్న ఒకటి మాట్లాడుతుందిలే, లంజా కొడుకులు అన్నట్టుగా. ఆ ఎవరు నాకైతే తెలియదు, కానీ ఆ పేరు తెలియదు. లేకపోతే చెప్పు తీసి కొడుదును ఆమెను అక్కడే. కానీ అది మా సంస్కృతి కాదు. మమ్మల్ని రెచ్చగొడితే మీకు వచ్చే మేము రెచ్చిపోయిన రోజు మాత్రం మామూలుగా దబిడి అయింది. రెచ్చగొట్టకండి. రెచ్చగొడితే మాత్రం మీకు మామూలుగా ఉండదు. మిమ్మల్ని మామూలుగా చేసే పని మీకు చేయాల్సింది ఏదో చేస్తాం. మరి జీవితాంతం జైల్లో కూర్చున్న పద్ధతి కూడా పెడతాం. గుర్తుపెట్టుకోండి. చంద్రబాబుకి బీపీ పెరిగిపోతుంది ఈ మధ్యకాలంలో. మావిగన్ పేరు వింటే నిద్రలో ఎవరైనా చెప్తే కనుక గుండెకి చచ్చిపోతాడు ఆయన అంటున్నా మాట్లాడుతున్నాడు కదా. మరి అరే నాయన, నీ గుండెకి పోయే పరిస్థితి వచ్చి నువ్వు లండన్ పోయావు. ఎందుకో తెలుసా? మందులు తెచ్చుకోవడానికి. పిల్లల్ని చూస్తున్నావో లేకపోతే అక్కడ నువ్వు దోసుకున్న డబ్బులు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పోయావో తెలియదు. ఎందుకంటే నువ్వు ముందు ప్రీ ప్లాన్డ్ 43,000 కోట్ల రూపాయలు సీజ్ అయినాయి. అసలు ఎప్పుడు అర్ధరాత్రి పూట వస్తానో అంత పెద్ద కంచె వేసుకున్నావు అంటే నీకు సిగ్గుండాలా? జైలుకి వేసినట్టు కంచె వేసుకున్నావు నీ కొంపకి. అర్థమైందా? 13,000 కోట్లు, 13 కోట్లు అంతే. సారీ, 13,000 కోట్లు అంటున్నాను. సారీ, 13 కోట్లతో అంత కంచె ఎందుకు వేసుకున్నావు? అర్ధరాత్రి పూట ఎవడు గోడ దొక్కి రాకుండా ఉంటానికి అని చెప్పి వేసుకున్నాను. జైలు జీవితంకి అలవాటు పడ్డాడువి, దాంట్లోనే ఉంటావు. ఎందుకు ఎప్పుడైనా కానీ లండన్ పోతే వాళ్ళు పట్టించరు. ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు, లేకపోతే వాడేవాడు నీరవ్ మోదీ ఒకడు ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. అట్టగా దేశాన్ని మోసం చేసి బ్యాంకుల్ని దోపిడీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ జాబితాలో నీది ఒక లిస్టు. ఆడేవాడు ఆ బొంబాయి ప్లేయర్లో దావూద్ ఇబ్రహీం, అలాంటి వాళ్ళతో నీ స్నేహం, నీ బొంద, నీ బోలే. నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వాలా? నిన్ను ఎవరైనా కోరుకుంటున్నారు? ప్రజలు కోరుకుంటే బాగానే ఉంటుంది. దోపిడీదారులు, దొంగలు మొత్తం నిన్ను కోరుకుంటున్నారు. వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు కోరుకోవట్లా. అది తెలుసు కదా నీకు. తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు. ఒకసారి గుర్తు చేసుకో.
నువ్వా పరిపాలన చేత కాదనే కదా నేను పక్కన పెట్టింది. ఒక్క ఛాన్స్ ఇమ్మన్నా ఇచ్చారు జనం, నువ్వు జనాన్ని సంకనాకి ఇచ్చేసావు. అదేమంటే 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది, నేనేం చేయలేదు. అరే నువ్వు అమరావతి నువ్వే కట్టు, అమరావతిలో దోపిడీ జరుగుతుంది, లేకపోతే దౌర్జన్యాలు జరుగుతుంది. అరే అది జరిగితే జనం రోడ్ల మీదకి వచ్చి నువ్వు ఉద్యమం చేసినప్పుడు, ఉద్యమం చేస్తే వాళ్ళు రావాలి కదా నీకు తోడు. నీ పాదయాత్ర, నీ బొందబెట్ట, నీ బండవాడ ఏనాయా నీ తలకాయ నొప్పులతోటి మేము చచ్చిపోతున్నాం రోజు రోజుకి. అట్ట కాదు, నువ్వు వచ్చావు అంటే పెద్ద కామెడీ పీస్ వచ్చిందనే లెక్క. మొత్తం కామెడీ పీసులనే పెట్టుకున్నావు. పైకి ఏం గంభీరంగా మాట్లాడి వెనకమాల నుంచి ముడ్డు మీద ఎవడు బెల్ట్తో కొడతాడని చెప్పి భయం. అది కూడా దీంతో బెల్ట్ అంటే మీరు కొట్టడం కాదు, అదే లీగల్గా పక్కా సాక్ష్యాధారాలతోటి మిమ్మల్ని దుంప దించుతారు. నీకు గుర్తుపెట్టుకోండి, మీరు చేసినట్టుగా 3ంటికి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం, ఏమన్నా యజ్ఞమాలు జరుగుతాయని చెప్పి నీ కోడికత్తి డ్రామాలు. అసలు మనిషి అనంట ఎందుకే వస్తారు? తండ్రి శవాన్ని పక్క అడ్డం పెట్టుకొని సంతకాలు సేకరణ చేసిన నువ్వు కూడా మాట్లాడుతుంటే బాబా ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇట్లాంటి పనులు మాత్రం మీకే సాటి, మీకు మీరే సాటి. ఓకేనా? మీరు ఎంతవరకు పోవాలో ప్రజల్లోకి, ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా తెలియకుండా పెట్రోల్ డీజిల్ గురించి మీరు ధర్నాలు చేస్తారు. మీ హయాంలో అయితేనే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ అది పెంచిన దానికి మేమేం చేస్తామని చెప్పి మీరు మాట్లాడతారు. అదే వాడు ఏకైకలు పక్కపక్కలు ఇద్దరు మోసుకొస్తున్నారు. మీరు ఇద్దరు మోసుకొస్తుంటే పెట్రోల్ డీజిల్ కొరత అండి. పెట్రోల్ డీజిల్ కాదురా నాన్న, గ్యాస్ కొరత కూడా రాదు. దానికి మా దగ్గర పెద్ద ప్లానే ఉంది. అది నీకు చెప్పాలని అవసరం కూడా లేదు. దానికి చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు చెప్తాం. ఏంటి మరి ఛానల్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు, ఎందువల్ల అంటారు? ఈ మధ్యకాలంలో ఎందుకని రాలేదు? ప్రెస్ మీట్ పెట్టారు, మళ్ళీ వెంటనే బెంగళూరు వెళ్ళిపోయారు. అరే బాబు, మాకు రేత్రిపూట నేను 3ంటికి చంద్రబాబుని అరెస్ట్ చేయించాను, వీళ్ళు 12ంటికి అరెస్ట్ చేయిస్తాను నేను. అదో భయం పడే నువ్వు పోతున్నావు. గుండెపోటు నీకు వస్తుంది, మామూలు పోటు కాదు, గుండెపోటు వస్తుంది అని చెప్పి భయంతో నువ్వు బెంగళూరు పోతున్నావు. నువ్వు లెక్కలు చూసుకోవాలి కదా అక్కడికి వెళ్ళి. నువ్వు లెక్కలు చూడవు, చూసేవాళ్ళు వేరే ఉన్నారు. నేను చెప్పకూడదు, వాళ్ళ పేరు ఎత్తకూడదు అని చెప్పేసి నేను చెప్పట్లే. నీ అవినాష్ రెడ్డో, లేకపోతే నీ సజ్జల రామకృష్ణ, నీ సజ్జల భార్గవ రెడ్డో, వీళ్ళందరూ కలిసి లెక్కలు చూసేవాళ్ళు. నువ్వేమో ప్రశాంతంగా పడుకొని హ్యాపీగా చిల్డవు ఎండాకాలంలో, అంతే కదా. అంతకు మించి ఏం చేయగలవు నువ్వు? రాష్ట్ర ప్రజల అవసరాల కోసం వాళ్ళ ఏం కావాలా రాష్ట్ర ప్రజలకి? రైతులకి ఏం కావాలో తెలుసా నీకు? ఎప్పుడన్నా వ్యవసాయం చేసావా? పొలం పోయావా? కలుపు మొక్క తీసావా? లేదు కదా. రైతుకు అవసరమైంది ఏంది? ఖచ్చితంగా నీరు అవసరం. ఆ నీటినే నువ్వు సంకనాకి ఇచ్చేసావు. అర్థమైందా? రెండవది ఎరువులు, ఆ తర్వాత పురుగు మందులు. అవన్నీ సక్రమంగా టయానికి అందితే రైతు ఎప్పుడు నిన్ను అడగడు. తర్వాత గిట్టుబాటు ధర, ఈ 3 ఉంటే రైతు నీ జోలికి రాడు రా స్వామి, నిన్ను అడగడు. అవి 3 నువ్వు చేయలే ఎట్టి పరిస్థితులు. 6 నెలలు, 7 నెలలు, సంవత్సరం దాకా ఆడు వడ్డీ కట్టుకుంటా ఆడు ఏం బతుకుతాడు? ఏం తింటాడు? ఎట్టా బతుకుతాడు? ఆలోచించాలి. అందరికంటే ఈ దేశం రైతు రాజ్యం. రైతులుంటేనే రాజ్యం, లేకపోతే ఏదీ లేదు. అది గుర్తుపెట్టుకొని నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేసుకుంటే నీకు 11తో కాదు, ప్రతిపక్ష హోదా అన్న ఇచ్చి ఉండేవాళ్ళు. దాన్ని కూడా అసెంబ్లీకి రావడానికి భయపడి ప్రెస్ మీట్లు పెట్టుకునే నీ పిరికి పొందే నీకు హార్ట్ అటాక్ రావాలి, అంతే కదా. ఎవరికి హార్ట్ అటాక్ రావాలి? మాకెందుకు వస్తుందిరా? మేము పని చేస్తున్నాం, పిరికి పొందలం కాదురా. మేము ప్రజల్లోకి వచ్చి ప్రజల మధ్య నుంచొని మాట్లాడుతున్నాం. నీకు ఆ దమ్ము ధైర్యం లేక ప్రెస్ మీట్లు పెట్టుకొని పనులు చేస్తున్నావు. గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు వస్తాను అనేది కలగను, అంతేగాని మళ్ళీ ఎప్పటికీ రావు అనే ఉద్దేశం పెట్టుకొని కూర్చో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.